నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈరోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నామ్మా సార్ రీసెంట్గా మన హెచ్సిఈ భూ వివాదం ఎంత రచ్చరేపిందో అందరికీ తెలుసు సో రీసెంట్గానే మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ హెచ్సిఈ భూ వివాదంలో ఒక బీజేపీ నాయకుడు ఉన్నారు సో ఆయన రేవంత్ రెడ్డి గారితో చేతులు కలిపారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు తొందరలోనే ఆయన పేరు బయట పెడతా అంటున్నారు సో మీకేమన్నా తెలుసా అతను ఎవరు అనేది ఇక ఆయననే బయట పెడతా అంటూ బయట పెట్టాలి బయట పెట్టకుండా దాచిపెట్టేటువంటి ప్రమేయం ఎందుకు చేస్తున్నా ఆయనకు తెలియాలి మళ్ళీ చెప్తా ఉన్నాం కదా వాళ్ళే ఒకటి తప్ప మాకు సంబంధం ఎక్కడ లేదు ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీకి ప్రమేయం ఉన్నదో బండి సంజయ్ గారే చెప్పారండి ఏం కాదు మా బండి సంజయ్ గారు చెప్పారు వాళ్ళు ఎవరో అంటున్నావు కదా మళ్ళీ బయట పెట్టు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏముంది ఖచ్చితంగా బయట పెట్టమనండి మేము ఏం మాత్రం ఇది లేదు నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఉంటే తప్పకుండా పార్టీ ఆయన మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఏమాత్రం సందేహం లేదు కావాలని ప్రజల్లో మభ్యపెట్టడానికి ప్రజల్లో మా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అలాంటి ప్రయత్నాలు చేయదు వాళ్ళే చేసి అనవసరమైనటువంటి రాద్ధాంతం భారతీయ జనతా పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాకేం సంబంధం లేదు అందులో అంతేగాని బీజేపీ నాయకుడు అయితే హెచ్సిఈ భూముల మీద అయితే లేరంటారు ఒకవేళ ఉండుంటే చెప్పాలి కదమ్మా ఇట్లా బూబుచ్చులాడాల్సిన అవసరం ఏముంది ఆయన మన గౌరవమైనటువంటి స్థానంలో నాయకుడు కదా ఎవరో రోడ్ సైడ్ అయితే మాట్లాడతలే కదా అభియోగం చేసినప్పుడు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నావు కదా ఆధారం ఉంటే చెప్పు ఆధారం ఉంటే బయట పెట్టు ఎవరో బయట పెట్టు ఖచ్చితంగా ఉంటా అయ్యో ఎంత పెద్దోడైనా కానీ వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాని మీద సీరియస్గా ఉన్నాం ఈ ఆరోపణలు చేయడం కాదు నిజం ఉంటే నిరూపించాలి కదా ఏదో మాట్లాడుకుంటే కాదు కదమ్మా అయితే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే కలిసి పనిచేస్తున్నారు అనే దాంట్లో అయితే నిజం లేదంటారా ఏమాత్రం లేదు ఇంకా కావాలనుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెసే కలుస్తుంది మాకేం సంబంధమే లేదు ఎందుకు మొన్న వాళ్ళే ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు ఒకరేమో ఎమ్మెల్సీకి దాంట్లో ఒకరు నిలబడలేదు ఇంకోరు నిలబడితే ఇంకోరికి సపోర్ట్ చేసుకున్నారు మేము డైరెక్ట్ వేగా ఉన్నాం కదా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్ ఎజెండా మీద పనిచేస్తున్నాం సింగిల్ ఎజెండా ఉన్నాం ఇక్కడ డబల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలనే భారతీయ జనతా పార్టీ లక్ష్యం తప్ప వాళ్ళతో వీళ్ళతో మాకు సమన్వయమే అవసరం లేదు రేపు వాళ్ళతో వీళ్ళతో ఏమైనా కలవాలి గెలవాలంటే వీళ్ళే కలవాలి ఒకరినొకరు కాపాడుకుంటారు కమ్మా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేటీఆర్ని రేవంత్ రెడ్డి కాపాడుతుండు రేవంత్ రెడ్డిని కేటీఆర్ కాపాడుతున్నాడు మాకు సంబంధమే లేదు కదా అంటే సార్ ఎవరిని అడిగినా బీజేపీని అడిగితే మన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు బీఆర్ఎస్ని అడిగితే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటున్నారు కాంగ్రెస్ని అడిగితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు అసలు ఎవరు ఒకటి కాదు సార్ ఒక మూర్ఖత్వమైనటువంటి క్వశ్చన్ అది నిజంగా ఎక్కడైనా కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశం ఉంటుందమ్మా 75 సంవత్సరాల హిస్టరీలో ఎక్కడైనా అరే కాంగ్రెస్ బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఫైట్ చేస్తారు కానీ ఎక్కడైనా కలుస్తారా అరే వీనికి చెప్పడానికి తెలివి ఉండాలి అనవసరమైనటువంటి ఆరోపణలు ఎక్కడైనా ఇప్పటివరకు కలిసిన హిస్టరీ ఉందా ఎక్కడన్నా లేదు లేనప్పుడు ఎందుకు వీళ్ళ కలిసిన హిస్టరీ ఉంది కదా కాంగ్రెస్ ఎవరితో పడితే అంత పొత్తుకుపోయింది కదా బీఆర్ఎస్ కూడా పొత్తుపోయింది వాళ్ళతోని కానీ మేము లేవు కదా వీళ్ళే తప్పుడు ఆరోపణలు గతంలో కూడా ఇక్కడ ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ బీఆర్ఎస్ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏకి సపోర్ట్ చేసింది అప్పుడున్నటువంటి వ్యక్తులు అప్పుడు కూడా కాంగ్రెస్ అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నాయి అక్కడ టీడీపీ ఉన్నాయి ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తుంది కానీ బీజేపీతో కలవలేదు కదా ఎన్డీఏ వేరు బీజేపీ వేరు కూటమి ఉన్నటువంటి రాష్ట్రాలు కూటమితోనే ఒక ఎన్డీఏకి కూటమి ఉన్నది తప్ప మాకేం సంబంధం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ అనేది అసాధ్యమైనటువంటి విషయం అనవసరమైనటువంటి ఆరోపణలు ఇవి అంతా 100% పుకార్లమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా